ఫ్రీ కరెంటు దోపిడీ, జీరో బిల్లుల పేరుతో ఘరానా మోసం. వరుసగా 2 నెలలు జీరో బిల్లు, మూడో నెలలో 2700కు పైగా బిల్లు. 2 నెలల రీడింగ్తోనే ఒకేసారి బిల్లు. షాక్ అయిన వినియోగదారుడు. అధిక యూనిట్లు చూపించిన బాధుడే బాధుడు, బాధుడే బాధుడు, బాధుడే బాధుడు. ఇక 2 నెలలు జీరో బిల్లు, 2 నెలలు అయిపోయిన తర్వాత మూడో తర్వాత 2700 బిల్లు. జీరో బిల్లు, 2700 బిల్లు. ఇక చూడండి ఒకసారి మొత్తం బరిసిండు ఆడ. 3 బిల్లులు బరిసిండు. ఇంకా ఏడ ఫ్రీ కరెంట్ అండి నాకు? ఇది ఎట్లా ఫ్రీ కరెంట్ అవుతుందండి? ఇది ఎట్లా ఫ్రీ కరెంట్ అవుతుంది? నాకు 500 600 వచ్చేది. 3 5 వేసుకుంటే 1500, 3 6 వేసుకుంటే 1800, 3 నెలలకు 1800. అది కూడా నెల నెల కట్టుకుంటూ వచ్చింది. ఒకేసారి 2700 వేసి పట్టుకొట్టి ఏడగట్టాలండి? ఇది ఎక్కడ బిల్ అండి? అంటే నాకు నెలకి ఎంత వచ్చిందండి? 3 900, 900 వస్తుంది. ఇదేడా జీరో బిల్ అండి బాబు, నాకు గుదిబండ తయారయ్యేటుంటుందని చెప్పి ఇక ఆడ వినియోగదారుడు మొత్తం భరిచిండి. ఇక మొత్తం ఇగో ఈ ముచ్చట. ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో గుంజుకోవడం అంటే ఇదేనేమో. జీరో బిల్లుల పేరుతో జనాలకు మస్కా కొడుతూ అనంతరం షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వరంగల్ జిల్లా నెక్కొండలో జరిగిన ఘటన ఘనత వహించిన విద్యుత్ శాఖ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. 5 నెలల కాలంలో ప్రజలకు ఏదేదో చేసేశామని రేవంత్ సర్కార్ గొప్పగా చెప్పుకుంటుంటే విద్యుత్ శాఖ అధికారులు జీరో బిల్లు పేరుతో జనాలకు పంగనామాలు పెడుతున్నారు. మొదటి 2 నెలలు జీరో బిల్లు పేరుతో పైసా వసూలు చేయని అధికారులు మూడో నెల మాత్రం ఒక్కసారిగా 2000కు పైగా బిల్లు ఇచ్చి వినియోగదారుడికి షాక్ ఇచ్చారు. దీంతో బాధితుడు లబోదిబోమంటూ కరెంట్ ఆఫీసుల చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. కానీ కనికరించిన వాడే లేకుండా పోవడం విశేషం అనేటటువంటి ఒక వార్త కూడా ఇంకా వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోనే అండి ఇది. ఇక మరి ఘనత వహించినటువంటి విద్యుత్ శాఖ మొత్తం జీరో బిల్లులు పాస్ చేస్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆదేశాలు ఇచ్చిండనంటే కథమే ఇక అని చెప్పి ఇక ఆడు చూడండి ఒక్క మొత్తం బాధుడే బాధుడు, బాధుడే బాధుడు. వానికి ఎట్లయింది? ఏప్రిల్ గృహజ్యోతి పథకం ద్వారా జీరో బిల్లులు వచ్చాయి. మార్చి ఏప్రిల్ నెలలో ఇచ్చిన బిల్లులో జీరో బిల్లు ఇచ్చిన విద్యుత్ శాఖ మే నెల వచ్చేసరికి చుక్కలు చూపించింది. ఏకంగా 2707 బిల్లు రావడంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా కంగు తిన్నాడు. మార్చి నెలలో 136 యూనిట్లు. ఎప్పుడు వారినే గంతే చెప్పినాం కదా, 500-600 బిల్లులు. మరి ఇట్లా రాష్ట్రంలో ఎన్ని జరుగుతూ ఉన్నాయి? ఎంతమందికి ఇబ్బంది అవుతా ఉన్నది? జీరో బిల్లు వల్ల ఎంతమందికి ఇబ్బంది అవుతా ఉన్నది? ఓ పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్పబడితే మరిగా చూడండి ఒకసారి. ఘనత వహించినటువంటి విద్యుత్ శాఖ ఇక్కడ ఓన్లీ అక్కడ నెక్కొండ మండలమే కాకుండా నాయన రాష్ట్రం మొత్తంలో కూడా ఇలాంటి సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. మరి వీటిని ఎట్లా పరిష్కరిస్తారో మీరే పరిష్కరించరు.